ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ గల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ సాయంకాల సమయంలో తండ్రి మీరు రాసిన మాటలను తండ్రి మేము ఆలోచించి ధ్యానించి అర్థం చేసుకొనడానికి తండ్రి మరి మాకు ఇచ్చినటువంటి భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేం చేయాలో అది మాకు ప్రతిదీ కూడా మీరు రాసి అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని వారం మనం చెప్పుకున్నాం సాటర్డే అపోస్తలుల బోధ. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మత్తయి గారు రాస్తున్నారు. అపోస్తలులు క్రొత్త నిబంధనలో అపోస్తలుల బోధ ప్రారంభమైంది. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమనుందంటే మొదటి వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి. వాళ్ళు చేసినటువంటి బోధ మొదటి శతాబ్దంలో సంఘాలలో, ప్రారంభ సంఘములో ఏం బోధ, ప్రారంభ సంఘమైనటువంటి క్రీస్తు సంఘము, ఆ క్రీస్తు సంఘములో అపోస్తలుల బోధ ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు, ఎలా అపోస్తలులు బోధ చేశారు, ఎవరి గురించి చెప్పారు అంటే అబ్రహాము గురించి వాళ్ళు ఎత్తుకొని అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి, అక్కడ ఫుల్ స్టాప్. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అయ్యారు. అబ్రహాము ఆ రోజు దేనిని బట్టి ఆయన విశ్వాసి అయ్యాడు అంటే మృతులను సహితము దేవుడు లేపుట శక్తిమంతుడని ఎంచే, మృతుల పునరుద్ధానము ఉందని, చనిపోయిన వారిని కూడా దేవుడు లేపగలడని, దేవుడు అంతటి శక్తిమంతుడని ఆ రోజు ఆ అబ్రహాము, మన తండ్రి అయిన అబ్రహాము నమ్మాడు కదా. మరి మా తండ్రి అబ్రహామే మాకు తండ్రి అని యూదులైనటువంటి ఇశ్రాయేలీలు అయినటువంటి వాళ్ళు ఆ రోజు చెప్పుకుంటున్నారు కదా. మరి అబ్రహాము ఆ రోజు ఎలా విశ్వాసి అయ్యాడు? మీరు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు కదా, మరి ఆ అబ్రహాము దేవుని నమ్మాడు కదా. ఎలా దేవుని నమ్మాడు, ఎలా తను విశ్వసించాడు, ఆయన ఏం చేశాడు అని అపోస్తలుల బోధ ప్రారంభమైంది. మత్తయి సువార్త బోధ స్టార్ట్ చేశారు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహామును ఎత్తుకొని యేసుక్రీస్తును ఫోకస్ చేశారు. ఆ రోజు మన తండ్రి అయినటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు కదా. అతనికున్న విశ్వాసం ఏంటో తెలుసా? అతనికున్న నమ్మకం ఏంటో తెలుసా? ఇస్సాకును దేవుడు మృతుల్లో నుండి లేపాడు అనేటటువంటి విశ్వాసము, మృతులను సైతము లేపుతాడు అన్న విశ్వాసం. మరి మీరు యేసుప్రభు తిరిగి లేచాడని ఎందుకు నమ్మరు?
యేసుక్రీస్తు తిరిగి లేస్తే దేవుడు లేపడని ఎందుకు అనుకుంటారు? సరే, అపోస్తలుల బోధ అంటే ఏంటి? ప్రవక్తలు బోధించారు, న్యాయాధిపతులు బోధించారు, ఇశ్రాయేలు రాజులు వీళ్ళు బోధించారు, యెహెజ్కేలు, ఇర్మియా వీళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళు బోధిస్తూ ఉన్నా అది పాత నిబంధనలో వారు బోధించినటువంటి బోధనలు. అపోస్తలులు ఏమని ప్రారంభించారు, ఏమని ఎత్తుకున్నారు, ఎవరిని ఎత్తుకున్నారు? మొట్టమొదటిసారిగా మత్తయి సువార్తలో అబ్రహాము పేరు రాశారు. ఎందుకంటే వంశావళిలో ఆదాము పేరు రాయాలి, వంశావళిలో నోవాహు పేరు రాయాలి. కానీ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి ఏంటి? వీళ్ళిద్దరు పేర్లు కట్ అయిపోయేటి మధ్యలో. వంశావళిలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అంటే మరి అబ్రహాముకు ముందున్నటువంటి వాళ్ళు నోవాహు కుటుంబం వల్లనే ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న మానవులందరూ వచ్చారు. మరి నోవాహు కుటుంబానికి ముందు ఆదాము నుండే కదా అందరూ వచ్చారు. ఆదాము నుండి అందరూ వచ్చినా నోవాహు తర్వాత అనేక మంది చనిపోయి వీళ్ళ వలన వచ్చినా మత్తయి సువార్త ప్రారంభంలో రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము విశ్వాసుల జాబితా, విశ్వాసులకు తండ్రి గురించి రాస్తున్నారు. ఎలాంటి విశ్వాసం అబ్రహాముది అని అంటే మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడు. చూసారండి ఎలా ఎత్తుకున్నారు? ఆయన దగ్గర ఎందుకు ఎత్తుకున్నారు? యేసు మృతుల్లో నుండి లేచాడు. అది చెప్పాలి వాళ్ళు. అందుకే సువార్తలలో ప్రారంభం మీరు ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 1 చూడండి ఒకసారి. మార్కు సువార్త 1. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. చూసారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. సువార్తే ప్రారంభం. సువార్త అంటే యేసు మరణ, సమాధి, పునరుద్ధానం. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఆ యేసు కోసం ఎందరో ప్రవక్తలు చెప్పారు. ఆ యేసు తిరిగి లేచాడు, మృతులలో నుండి లేచాడు. మీరు నమ్మండి, అదే సువార్త. ఈ సువార్త ఈ మృతులలో నుండి లేచాడు అన్న ఈ విషయం మేము చెప్పకముందు ఇలాంటి విషయాలను ఎవరు అంగీకరించారంటే ప్రారంభంలో మన తండ్రి అయిన అబ్రహాము. ఎందుకంటే వాళ్ళందరికీ ఎక్కువ నమ్మకం వాళ్ళు ఎవరి గురించి చెప్పుకున్నారంటే మేము అబ్రహాము సంతానం, మా తండ్రి అబ్రహాము. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే. అబ్బా చూడండి, వీళ్ళు ఏమంటున్నారు ఇశ్రాయేలీలు? మేము అబ్రహాము సంతానం, మేము ఆదాము సంతానం అనొచ్చు కదండి, మేము నోవాహు సంతానం అనొచ్చు కదండి. చూసారాళ్ళు? అటు ఆదామును లేపారు, ఇటు నోవాహును లేపారు. అబ్రహాము దగ్గర మాత్రం బ్రహ్మాండంగా స్టాండ్ అయ్యారు. అంటే అబ్రహాము సంతానం, అబ్రహాము పిల్లలమని ఒప్పుకుంటారు. అటు వాళ్ళైనా ఇటు వీళ్ళైనా, అది ఇష్మాయేలీలైనా ఇటు ఇశ్రాయేలీలైనా మేము అబ్రహాము సంతానము. చూసారా? 39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిరి. చూసారా? మనమైనా 100 సార్లు వాడాం ఆదామని, అంతే కదండి. నేను చాలాసార్లు వాడాను పాటల్లో ఆదామని. డైరెక్ట్గా ఆదాము నుండి వచ్చాం కదండి.
కానీ వీళ్ళు అంటున్నారు, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామని. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. మీ అబ్రహాం ఎవరు చంపలేదే, మీ అబ్రహాము అందరినీ గౌరవించాడే, మరి మీరు అబ్రహాము సంతానం అంటున్నారంటే వీళ్ళు నమ్మేది అబ్రహాముని. అబ్రహాము సంతానం అబ్రహాము పిల్లలను ఒప్పుకుంటారు. అలా ఇశ్రాయేలీలందరూ అబ్రహాము సంతానం అబ్రహాము పిల్లలు అంటున్నారని ఆనాటి ఇశ్రాయేలీలకు ఆనాడు ఉన్నటువంటి ఆ జనాంగానికి ప్రారంభంలో అపోస్తుల బోధ ఏం స్టార్ట్ చేశారంటే, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిని ఎత్తుకోవడం ప్రారంభించారు. ఇంతకీ అబ్రహాము ఎలా విశ్వాస అయ్యాడంటే, మృతులను సైతము లేపోయాడు. దేవుడు లేపుడకు దేవుడు శక్తిమంతుడు. అలా ఆ మృతులను సైతము మృతులలో నుండి లేచినటువంటి ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సువార్త ఆరంభము. చూసారా, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరి గూర్చి బోధ చెయ్యాలో అది చెయ్యాలి. మనోళ్ళందరూ చూడండి, చాలా చర్చల్లో పాత నిబంధన, సామెతలు, పరమగీతం, ఆదికాండం, ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరి విషయాలు ఇవన్నీ ఎత్తుకుంటున్నారు. అవి ఎత్తుకోవద్దని అనడం లేదు. ప్రారంభించినప్పుడు సంఘానికి, సంఘంలో మొట్టమొదట బోధ, ఎవరి బోధ చెయ్యాలో అది సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడికి తెలియాలి, సంఘ కాపరికి తెలియాలి. ప్రారంభంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు, యేసును స్వీకరించి క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఎవరి బోధ విన్నారు, ఎక్కడ బోధ ప్రారంభించారు, ఏ బోధ విన్నారు అని కనీసం నువ్వు ఆలోచించగలిగితే వీరు అపోస్తలుల బోధ ఎందును, వీరు అపోస్తలుల బోధ ఎందును. అపోస్తలు ఏ బోధ చేస్తారు? యేసు ప్రభువు వెంబడించినప్పటి నుండి ఏమైతే చూశారో విన్నారో అది వాళ్ళు బోధిస్తారు, అది వాళ్ళు బోధిస్తారు. అపోస్తలుల కార్యాలు డైరెక్టర్ గారు కూడా స్టార్టింగ్లో ఆయన ఎత్తుకోవడమే అపోస్తలుల కార్యాలు ఎత్తుకున్నారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, స్టార్టింగ్లో ఎవరికి ఎక్కడ ఏ బోధ చేయాలి, ఏ సబ్జెక్ట్ నుండి ఏ పుస్తకం నుండి ప్రారంభించాలి అన్నది ఖచ్చితంగా డైరెక్టర్ గారికి తెలుసండి. ఎవరికి తెలియదు. ఎక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కడి నుండి త్రోవ, ఎటు నుండి ప్రారంభించాలన్నది కూడా తెలియదు చాలామందికి. అపోస్తలుల కార్యాలు, ఎందుకంటే అపోస్తలుల బోధ కదా మరి స్టార్టింగ్. క్రైస్తవుడు వినవలసిన బోధ అపోస్తలు బోధ కదా మరి. అపోస్తలు బోధ ఎందును, సహవాసమందును. అపోస్తలుల సహవాసము, అపోస్తలుల బోధ సహవాసము, హెబ్రోను సహవాసము, కొన్ని సహవాసాలు ఉన్నాయి. ఎవరి సహవాసము? వీళ్ళ సహవాసం కాదు, క్రీస్తు సహవాసం అపోస్తలు చేశారు. అపోస్తలుల సహవాసం అందును, అపోస్తలుల బోధ ఎందును సహవాసం అందును, యేసుతో సహవాసము. అపోస్తలుల బోధ ఏం చేశారంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మృతుల పునరుద్ధానము జరిగింది, ప్రపంచానికి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మరి యేసు ప్రభు వారు చెప్పారు కదా. మరి యేసు ప్రభు శిష్యులకు చెప్పినప్పుడు, శిష్యులు ఉన్నటువంటి ప్రాంతం అంతా ఈ ఇశ్రాయేలీలు ప్రాంతం అయినప్పుడు, ఆ ఇశ్రాయేలీలు అందరూ నమ్మేది అబ్రహాముదే అయినప్పుడు మరి ఎవరి గురించి ఎత్తుకొని వాళ్ళు ప్రారంభించుకోవాలి? కనుక వాళ్ళు అబ్రహాం నుండి స్టార్ట్ చేశారు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు సువార్త ఆరంభము. యోహాను సువార్త 1:1.
యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యం ఉండెను. ఇది యోహాను గారు, ఈయన అపోస్తుడే కదండి. మరి ఈయనేం ఎత్తుకున్నాడు? ఆదియందు ఈ వాక్యం ఉండెను. అపోస్తుడైనటువంటి యోహాను గారు ఈ అపోస్తుల బోధలో ఏం బోధ చేశారంటే ఆదియందు వాక్యం ఉండెను. చూడండి ఏం చెప్పాడండి ఆయన. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను. అపోస్తుల బోధ, ఆదియందు వాక్యం ఉండెను. చూడండి ఎంత బాగా చెప్పారు. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం ఉండనంటే దీనికి కూడా జైశాలి గారు అద్భుతంగా చెప్పారండి. సూపర్ అండి. ఎవ్వడు చెప్పలేదండి, ఎవ్వడు చెప్పలేదు ఇది. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం ఎవరు? 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇంతకీ ఎవరు ఆ వాక్యము? శరీరాన్ని ధరించుకుంది. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఆదియందు వాక్యం ఉండెను అనగానే వాక్యం అన్న దగ్గర మీరు యేసుక్రీస్తు ఉండెను అని చదువుకోండి అని చెప్పారండి జైశాలి గారు. స్టార్టింగ్ అలి ఇలు, అసలు అలి ఇలు కాదు, యూనివర్సిటీ లెవెల్ ఇది. అసలు వాళ్ళు కూడా కాదు, అలా అనకూడదు. అలాగా ఒక ప్రారంభంగా క్రైస్తవుడు అయితే దేవుని నమ్ముకున్న వాడికి చెప్పవలసిన అపోస్తుల బోధ ఇది. ప్రతి సంఘాలలో బోధించవలసిన బోధ ఇది. అసలు ఈ సంఘంలో ఎవరి గురించి ప్రారంభించాలి, ఎవరి గురించి చెప్పాలి, ఎవరికి తెలియలేదండి. ఇంతవరకు తెలియలేదండి. అడగరు, తెలుసుకోరు. దేవుడు దీవిస్తాడు, అబ్రహాం దీవించాడు, ఇదే బోధ. అగో దావీదుని దీవించాడు, ఇదే బోధ. అగో దేవుడు ఇలా చేశాడు వాళ్ళని, దేవుడు వాళ్ళని అలా ఇశ్రాయేల్ని అలా కాపాడాడు, ఇశ్రాయేల్ని ఇలా కాపాడాడు, ఇగో దేవుడు ఇలాగ ఈ దీవెనలు ఇస్తానన్నాడు, ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. ఓరు నాయన, ఇదే బోధ తప్ప ప్రారంభములో వాళ్ళు క్రైస్తవులు ఏ బోధ విన్నారంటే అపోస్తలుల బోధ విన్నారు. మరి వాళ్ళు ఏం బోధ చేశారు? మరి ప్రారంభంలో క్రైస్తవుడైన వారికి ఏ బోధ చేయాలి? అపోస్తలులు బోధ చేయాలి. అపోస్తలుడైన యోహాను గారు ఏం బోధ చేశారు? ఆదియందు యేసు ఉండెను. సువార్త ప్రారంభము, యేసే టార్గెట్. యేసును నమ్మక సిలువ వేశారు. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. యేసు ప్రభుని వాళ్ళు ఏదో కోరుండి సిలువ వేశారు, ఏదో చేసేశారు అని అనుకోకండి. తప్పది. మీరు అనుకున్నట్టుగా బైబిల్లో లేదు. ఏమనుంది అపోస్తలుల కార్యాల్లో? ఎలా సిలువ వేశారు, ఎవరు సిలువ వేశారు అని చెప్పబడింది. 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసిరని నాకు తెలియను. చూసారా? తెలియక చేశారు, తెలియక యేసు ప్రభువును చంపారు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8, 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి కొరింథీ 2:8. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండని ఎడల మహిమా స్వరూపయగు ప్రభువును సిలువ వేయపోయి ఇందురు. అధికారులకు తెలియలేదు, వాళ్ళకి తెలియలేదు. మీరు తెలియక మీరు యేసు ప్రభువును సిలువ వేసి చంపారు. మీరు యేసును సిలువ వేసిన వారు, యేసును అప్పగించిన వారు, ఇటు యూదులు కానీ
ఈ రోమీలు అయినటువంటి అప్పగింపబడినటువంటి వీళ్ళకు కానీ అసలు తెలియదట, తెలియక సిలువ వేశారు. వాళ్ళు చెబుతున్నది స్టేట్మెంట్ 100% కరెక్ట్. నువ్వు తెలిసి చెప్పుకో. మళ్ళీ తెలియక చంపారు వాళ్ళు. కనుక వాళ్ళు తెలియక చంపారు కనుక తెలియక చంపినటువంటి వాళ్ళలో క్రైస్తవులుగా అయినటువంటి వారికి ఎవరి గురించి చెప్పాలి? యేసు గురించే చెప్పాలి. ఆదాము నుండి ఎత్తేసుకోకూడదు, ఎవరెవరో విషయాలు చెప్పకూడదు. ఎక్కడ ఏ బోధ ఎవరికి ఏది స్టార్ట్ చేసుకోవాలి? 1వ తరగతి అంటే ఏం చెప్పాలి? 6వ తరగతి అంటే ఏం చెప్పాలి? ఇంటర్మీడియట్ అంటే ఏం చెప్పాలి? డిగ్రీ అంటే ఏం చెప్పాలి? అందుకనే బైబిల్ చదువుకోకుండా, బైబిల్ తెలియకుండా మీరు ఎవడు బైబిల్ బోధించకండి అని డైరెక్టర్ గారు అంటారు. ఎందుకంటే ఆయనకి ఇదంతా తెలుసు కనుక. మరి అలా చెప్పాలంటే ఒక 10 hours 20 hours చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క మాటలో ఆయన చాలాసార్లు అంటారు, మీకు బైబిల్ అంతా తెలియకుండా మీరు చెప్పకండి, మీరు నేర్చుకొని చెప్పండి. ఇది చాలామందికి ఏంటంటే అర్థం అవ్వదు. వదిలేండి, అర్థం అవ్వలేని వదిలేండి. కొంతమంది అర్థం అవ్వలేని వాళ్ళు ఏవేవో పేలుతున్నారు. అసలు నేను వాళ్ళ గురించి పట్టించుకోను. అసలు నాకు అర్థమైపోయింది ఈ మధ్యన. మీరు ఇశ్రాయేలీలు బ్యాచ్ టైపు, మీకు తెలియకే అంటుంటారు అంతే. మమ్మల్ని అన్నో ప్రతి ఒక్కడికి నేను చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, మా గురించి తెలియక నువ్వు అంటావు. ఎలాగైతే ఈ తెలియక సిలువ వేశారో, ఈరోజు జైశాలి గారిని కానీ మమ్మల్ని కానీ అంటున్నారు అంటే తెలియని వాడే అంటాడు. తెలియని వాడే అంటాడు. వాళ్ళకి తెలియక సిలువ వేశారట. ఆయన చెప్తున్నాడు, పౌలు గారే, అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఏళ్ల మహిమ స్వరూపయగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఏమని చదువు 17, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. చూసారండి, మొదటి శతాబ్దంలో ఉన్న వారి, ఆ కాలంలో ఉన్న వారి స్టేట్మెంట్ ఇది. కనుక వాళ్ళకి తెలీదు, కనుక యేసు ప్రభు సిలువ వేశారు. కానీ యేసును దేవుడు లేపాడు కనుక, ఆయన లేచాడు కనుక ఈ విషయాన్ని వాళ్ళకు చెప్పాలి. అంటే ఎలా మనిషి విశ్వాస అవుతాడంటే, మృతుల పునరుద్ధానము, యేసు ప్రభు తిరిగి లేచాడన్న ఆ సువార్త వినే విశ్వసించే విశ్వాస అవ్వాలి. కనుక ఎవరి గురించి చెప్పాలి? యేసు గురించి చెప్పాలి. మరి ఆ రోజు మీ తండ్రి అయిన అబ్రహాము, మా తండ్రి అబ్రహాము అంటున్నారు కదా, ఆయన కూడా మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడే కుమారుని అర్పించి క్రియల వలన విశ్వాసము పొందలేదా? ఈ అబ్రహాము ఆ రోజు ఎలా విశ్వాస అయిపోయాడు? ఇస్సాకును బలి ఇవ్వాలనుకునేటప్పుడు అతనుకున్న విశ్వాసం ఏ విశ్వాసం అనుకున్నారు? ఆ మృతులను సైతము లేపుటకు అది ఆ విశ్వాసమే. ఇదిగో ఇప్పుడు యేసుప్రభు తిరిగి లేచాడు, అది విశ్వాసమే అని అపోస్తలులు యేసుక్రీస్తు గురించి ప్రారంభించారు. వాళ్ళు పోయిన వారం కంటిన్యూ చేయలేదు, టైం లేదు కనుక మధ్యలో ప్రశ్నలు అడగండి, చివరి వరకు వినండి. ఇంటర్వ్యూల తర్వాత వెళ్ళిపోయి తర్వాత ఏదో అయిపోయిందని అనకండి. ఇదంతా లింక్, ఇది కంటిన్యూషను. మాకు సమయం లేనప్పుడు మధ్యలో సెన్సార్ ఇస్తాం. మీరు మళ్ళీ 2వ వారానికో 3వ వారానికో అడ్వర్టైజ్మెంట్కి రావాలి. మీరు యోహాను సువార్త 1:1 చూడండి, ఎంత బాగుంటుందో. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము శరీరధారి అంటే యేసుప్రభు. అంటే ఆది యందు వాక్యం ఉండెనంటే ఏం చదువుకోవాలి? ఆది యందు యేసు ఉండెను. ఇది చెప్పారు అపోస్తలులు. యోహాను గారు ఏమని చెప్పారు వాళ్ళకి? ఆది యందు యేసు ఉండెను. అబ్రహాము సంతానం అని మీరు అనుకుంటున్నారు కదా, మీరు లేకపోతే ఆదామే ప్రారంభికుడు అనుకుంటున్నారు కదా. ఆదాము దేవుని కుమారుడని, అబ్రహాము కూడా దేవునికి కుమారుడని, దేవునికి స్నేహితుడని, అబ్రహాము కూడా ఆదాము సంతానం నుండి వచ్చిన వాడని, ఇదేదో మాకు అబ్రహాం అంటున్నారు, ఇటు చూస్తే ఆదాం అంటున్నారు.
కానీ వీళ్ళెవరు లేక ముందు ఆది యందు ఏముండేదో అది చెప్పారండి అపోస్తలులు. ఆది యందు యేసు ఉండెను. సృష్టి పుట్టక ముందు యేసు ఉండెను. విశ్వం పుట్టక ముందు యేసు ఉండెను. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, ఆది యందు ప్రారంభం ఎవరున్నారనుకున్నారు? యేసు ఉండెను. అపోస్తలులు బోధ చెప్తే బుర్ర ఒక్కొక్కడికి వేడెక్కిపోవాలన్నమాట. ఆదాము కోసమే తెలుసుకున్న ఈ ప్రపంచంలో ఆదాముకు ముందే యేసు ఉన్నాడు అని అపోస్తలుల బోధ. ఆది యందు యేసు ఉండెను. తర్వాత వాక్యము దేవుని యొద్ద ఉండెను. యేసు అని చదువు వాక్యం అనగానే మళ్ళీ అక్కడ మీరు పెట్టుకోవాలి. అక్కడ ఆది యందు యేసు ఉండెను. డైరెక్టర్ గారు ఫస్ట్లో మాకు అలాగే పెట్టారు. అప్పుడే అర్థమైంది. ఏదో మనకేం అర్థం అవుతుందండి, మీరు 100 ప్రసంగాలు వినేసి మీకు ఎలాగుందంటే మీకు ఏదో రకంగా ఉందండి. ఇంకా మిమ్మల్ని వదిలేశాను నేను. స్టార్టింగ్లో ఇలాంటి మాట వినేటప్పుడు అది 1 సంవత్సరం, 2-3 సంవత్సరాలు, 3-5 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు ఇప్పటికీ అది మ్రోగుతూ ఉంటుంది మాకు చెవిలో. ఓహో, బైబిల్ ఇలా చెప్పాలా, ఇలా ఎత్తుకోవాలా, ఎలాగైతేనే అర్థం అవుతుందా? ఆది యందు యేసు ఉండెను. వాక్యం అన్నది యేసు పెట్టండి. ఆది యందు యేసు ఉండెను. యేసు దేవుని యొద్ద ఉండెను. యేసు దేవుని యొద్ద ఉండెను అంటే అపోస్తలులు చెబుతుంటే ఎలాగుంటుంది ఆనాటి ప్రజలకి? ఏటి యేసు ప్రభు అనే అతను యేసు దేవుడి దగ్గర ఉన్నాడా అంటే ఇంతకీ ఈయనెవరు? ఈయన ఉన్నది ఎవరి దగ్గర? ఓ తండ్రి దగ్గర. ఆయన తండ్రి అవుతాడా? ఆహా, ఈయనెవరు? కుమారుడా? ఓకే, కుమారుడు. కుమారుడు అంటే ప్రారంభంలో పుట్టిన ఆయన ఈయన. మరి ఆదాము కాదా? అనుమానం. ఆదాము అనుకున్నాం. ఇంతకీ యేసు ప్రభు ఆది యందు ఉన్నాడా? భూమి పుట్టక ముందే రవ్వంతయు సృష్టింపబడక మునుపు ఆయన ఉన్నాడా? ఓహో, ఆది యందు యేసు ఉండెను. ఓ, యేసుక్రీస్తు వారు ఉన్నారా? అంటే యేసుక్రీస్తు వారు కుమారుడా? యేసు పుట్టాడా? యేసు దేవుని యొద్ద ఉండెనా? అంటే మనమంతా లేకముందు యేసు ఉన్నాడా? అయితే యేసుక్రీస్తు దేవునికి కుమారుడా? అందుకే భూమి మీద యేసుని దేవుని కుమారుడు అన్నారా? అయితే యేసుక్రీస్తు వారు ముందు పుట్టినటువంటి వాడైతే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు అన్నయ్య అన్నమాట. మనకి వచ్చాడు అన్నయ్య అని 6000 తర్వాత దిగింది పాట. ఎంత లేటు! వచ్చాడు అన్నయ్య అని ఇప్పుడు మనం పాట దించితే కొంతమందికి పిచ్చెక్కిపోయింది. అన్నీ ఏంటండి, ప్రభువు కదా అని ఒకడో బొరలేనుడు. ప్రభు కాదన్నా. రాజు కదా, రాజే. దేవుని కుమారుడే. ప్రభు అయినా ప్రభువే. ఫ్యామిలీలో ఎవరు? మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భములో పుట్టినప్పుడు వచ్చేటప్పటికి జాన్సన్ విక్టర్ అప్పుడే ఉండి పాడుతున్నాడు అనుకో, వచ్చాడు అన్నయ్య అంటే ఇప్పుడు ఏమంటావు? అన్నయ్య మరి అయితే అంతేనా? ఆయన ఏమవుతాడు? అన్నయ్య. ఈ అన్నయ్య ఎప్పుడున్నాడు? అన్నయ్య ఆది యందు అన్నయ్య ఉండెను. ఇప్పుడు అన్నయ్య అని పెట్టుకోండి. ఆది యందు అన్నయ్య ఉండెను. అన్నయ్య దేవుని యొద్ద ఉండెను. ఇది అపోస్తలుల బోధ. ఇప్పుడు జాన్సన్ విక్టర్ బోధ. నేను చెప్పకముందు సుందర్రావు గారి బోధ. సుందర్రావు గారి బోధ కూడా కాదు, అపోస్తలుల బోధ ఇది. నోరు మూసుకొని అపోస్తలుల బోధ అని చెప్పండి. సుందర్రావు గారి బోధ అండి, బీఓయువై బోధ అండి, కంకర పీసు బోధ అండి. బీఓయువై జైచాల్ గారా, జాన్సన్ విక్టరా? అపోస్తలుల బోధ ఇది. పెంతెకోస్తేయుల బోధ కాదు ఇది. హెబ్రోనుల బోధ కాదు ఇది. రోమన్ క్యాథలిక్ల బోధ కాదు. వీరు అపోస్తలుల బోధ యందును
అది అక్కడ నువ్వు పట్టుకోవాలా. ఏం చేశారు అపోస్తలులు? ఆదియందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను. యేసు దేవుడై ఉండెను, దేవుడై ఉండెను. యేసు దేవుడా అని అంటున్నాడు ఎవడెవడో. యేసు దేవుడు కాకపోతే ఎవరు? యేసు దేవుడు కాకపోతే ఎవరు? యేసు దేవుడని ఎక్కడుంది? ఎక్కడుంది? నేను చూపించను, నోరు మూసుకొని గెట్ అవుట్ అంతే. ఈ మధ్య నేను ఇలాగే అందాం అనుకుంటున్నాను. ఒరే నువ్వు నాకు సరిపోవురా, నువ్వు మాట్లాడడానికి పని చేయవురా, నువ్వు పో 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 గెట్ అవుట్ అని. ఇంకా గురువుగారు ఈ మాత్రమే అంటున్నారు. ఏమని? పెద్దోడు ఎవడైనా ఉంటే తీసుకురాననేసి నేను ఆడిని కూడా అన్నాను. అసలు ఆడొచ్చినా చెప్పను, నువ్వు వచ్చినా చెప్పను, అసలు నీకు చెప్పను పొర. నాకు అంత మొండోడిని అయిపోయింది నేను ఈ మధ్యన. ఎందుకంటే కొంతమంది చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారులేండి, బైబిల్ తెలియక. అసలు మీకు బైబిల్ తెలుసా? మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్తారా? మీరు బైబిల్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పాడువేనా? 1 కొరింథీ 1:10 ఏముందో తెలుసా? బోధకులందరికీ చెప్తున్నాను, బోధ చెయ్యాలనుకునే ప్రతి ఒక్కడు తెలుసుకోవలసింది ఏంటంటే మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు. ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా బోధకుడు ఏకభావం, జన్మపాపం లేదని ప్రతి ఒక్కడు చెప్పాలంతే. యేసు అన్నయ్య అనే చెప్పాలి. బోధ ఎవడైనా, అందరూ ఎవడైనా, వాళ్ళదొకటండి వీళ్ళదొకటండి, సుందరరావు గారు పోతుంది, పెందుకోసం బాప్టి షటాప్. అందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, ఏక మనస్సుతోను, ఏక తాత్పర్యముతోను. భావము, తాత్పర్యము. తెలుసా నీకు తాత్పర్యము? తాత్పర్యం, భావం ఏంటి? తాత్పర్యం ఏంటి? నువ్వొక రకంగా, నువ్వొక రకంగా, నువ్వొక రకంగా, నీదా ఇదే భావం, ఏకభావము. ఓహో వాళ్ళు ఇలా చెప్తున్నారా, మనం ఇలాగనుకుంటున్నాం ఎందుకు? అయితే మనమైనా తప్పు అయిపోవాలి, వాళ్ళదైనా తప్పు అయిపోవాలి. అయ్యగారు దీని విషయం ఏమంటారు, మనం పరిశీలించుకుందాం అనాలా. నీకు అనుమానం ఉంటే వచ్చి కూర్చొని పరిశీలించు. 1వ శతాబ్దంలో బెరయలో ఉన్న క్రైస్తవులు ఏమైపోయారు? దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు కనుక పరిశీలించారు. ఛాలెంజ్లు చేయడు, పోటీలు చేయడు. దేవుడు లేడన్న వాడి దగ్గర ఆడి దగ్గర చాలా ఛాలెంజ్ కొట్టు. క్రైస్తవుడి దగ్గర ఛాలెంజ్ ఏంటి? ఎక్కడ ఛాలెంజ్ కొట్టాలో, ఎక్కడ తొడ కొట్టాలో కూడా తెలియలేదు వీళ్ళకి, ఏమీ తెలీదు. అన్నిటికీ ఒకటే మందు వేస్తున్నారు. బైబిల్ తెలుసు అనుకుంటున్నారు మీకు? బైబిల్ తెలియదు మీకు, క్రమముగా తెలియలేదు. నేర్చుకున్నోడు సుందరరావు గారి దగ్గర సగం నేర్చుకుని పోయినాడు, ఆడికేం తెలుస్తుంది? ఇంటర్వెల్ తర్వాత ఏం జరిగిందో నీకేం తెలుస్తుంది? శుభంలో ఉన్నోళ్ళు మేమైతే. అందుకే నాకు ఎవడెవడో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతుండే ఏవో మాకు పంపిస్తుంటారు. మాకు ఎందుకు అదంతా అదొక అసలు మాట్లాడడమే. అతను ఒక అబద్ధం మాట్లాడాడు, మా దగ్గర నుండి వెళ్ళిపోయినోడు ఏం చెప్తాడు? నిజం చెప్తాడా? మా గురించి తప్పే చెప్తాడు కదా. ఏముంది బైబిల్లో? ఏముంది? ఒక్క భావం, ఒక్క భావం, ఒక్క భావం. నువ్వైనా నేనైనా ఎవరైనా ఒక భావమే రావాలంతే. ప్రసంగం అనుమానం వచ్చిందంటే వచ్చి అడుక్కోవాలి, పరిశీలించుకోవాలి. పౌలు శీల చెప్పిన అలాగ ఉన్నావో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించు రావాలి. అనుమానం వచ్చేవాడు ఇది నాకు ఎందుకో మీరు చెప్పింది ఒకలాగుందని, నేను చెప్పింది ఒకలాగుందని అనుకునేటప్పుడు లేఖనాలు పరిశీలించుకోవాలి, పోటీలు కాదు. ఒక తాత్పర్యం, ఏకభావంతో మాట్లాడండి, ఏక తాత్పర్యం మాట్లాడండి. ఎవరైనా, ఏ బోధకుడైనా, ఏ క్రైస్తవుడైనా, ఇవి అపోస్తలుల బోధ.
ఇది అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ ఇది పెంతెకొస్తేది కాదనమాట, జయశాలి గారిది కూడా కాదనమాట. మరి ఎవరిది ఇది? నేను ఒక అతను అంటున్నాడు, మొదటి రోజు నన్ను చర్చిలో పిలుస్తున్నారండి, రెండోసారి కనేస్తున్నారట, మీరు జయశాలి గారి తాలూకా వాసన వస్తుంది మీ దగ్గరే. మరి ఏమొస్తుంది? మామిడి పండుకి ఏ వాసన వస్తుందరా? మామిడి పండుకి ఏ వాసన వస్తుంది? తెలీదా? తీపికి వస్తుంది. ఒక వాసన ఉంటుంది, పీల్చుకోండి ఒకసారి. వచ్చిందా వాసన? అది మామిడి పండు వాసన. మరి జయశాలి గారి నేర్చుకున్న వాళ్ళకి ఆ వాసనే వస్తుంది. అది చెట్టు, ఏ చెట్టు అయితే ఆ చెట్టు నుండి వచ్చింది ఆ కాయలే వస్తాయి. అయ్య బాబు, జయశాలి గారి కాయలు, ఇది అపోస్తుల కాయలు. ఇప్పుడు ఇది అపోస్తుల కాయలు కాదంటావా? కాదన్న నీతో మాట్లాడినాం, నోరు మూసుకొని వింటే విను. ఇది ఎవరి కాయలు? ఇవి ఎవరి బోధ ఇది? ఒక్క భావం ఉండండి, ఒక్క తాత్పర్యం ఉండండి. దయచేసి ఇష్టం వచ్చినట్టుగా బోధలు చేసి ఇష్టం వచ్చినట్టుగా ముక్కలు చేసేసుకోకండి. అనుమానం వస్తే అందరూ కూర్చొని లేఖనాలు పరిశోధించుకోండి. ఇది అపోస్తలుల బోధ. తెలుసుకోవాలనుకునేవాడు, నేర్చుకోవాలనుకునేవాడు, వాడిది ఒకవేళ నిజమనుకుంటూ తప్పు అనుకున్నా అలాంటి వాడు వచ్చి కూర్చొని పరిశీలించుకోవడం. ఇది మనసు, మంచి మనసు, ఏక మనస్సు. ఇది ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము. ఇది నీకు ఏక మనసు లేదు. నీకు మనసే అసలు ఏకీభవించడం లేదు. మనసులోనే నీకు అందరితో క్రైస్తవులతో కలిసి ఉండాలని లేదు. కొంత క్రైస్తవులతో ఉందాం, కొంత క్రైస్తవులతో ఉందాం, లేకపోతే అక్కడి నుండి విడిపోయి వేరే క్రైస్తవులుగా ఉందాం. మీరందరూ అపోస్తలుల బోధలో లేనివారు, మీకు ఈ బోధ తెలియని వారు. మీరు ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను. అపోస్తలులు చెప్పేసరికి ఆనాటి సంఘము, యేసు దేవుడా, యేసు దేవుని కుమారుడా, దేవుని కుమారుడైన యేసును దేవుణ్ణి మేము సిలువ వేసి చంపామా? ఎంత పని చేసామండి, ఎంత పని చేసామండి మేము. మీరు మీ అధికారులు తెలియక చేశారులే. చూసారా? ఇలా చెప్పేసరికి చివరగా వచ్చిన ఆన్సర్ ఎంత బాగుంది. మీరును మీ అధికారులను, మీరు ఇశ్రాయేలు, మీరే, మీకు తెలియక మీరు అలా చేశారులే. మీకు తెలీదు. మీరేదో అబ్రహాము సంతానం అనుకున్నారు, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఏదో వాగ్దానం, మీరేదో రాజులు అయిపోవాలని మీరు ఏదేదో అనుకున్నారు కదా. మరి మీకు తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు. యోహాను సువార్తలో అపోస్తుడైన యోహాను గారు మొట్టమొదట మాట ఏ మాట ప్రారంభించి చెప్పాడు అపోస్తులు ఆ రోజు క్రైస్తవ్యానికి? ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను, యేసు ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అదేనే ఉంది యోహాను 1:1. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగలేదు. దేవుని దగ్గర ఉన్న యేసు లేకుండా ఏది కలగలేదు. అలాంటి యేసుక్రీస్తు వారు ఒక అన్నయ్య, దేవుని కుమారుడు మీ దగ్గరకు వస్తే మీరు చంపేశారంటే ఎలాగుంటుందండి? చంపేసిన వాళ్ళకి ఎలాగుంటుందండి? చంపండి 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 అని కేకలేసిన వాళ్ళకి ఎలాగుంటుందండి? అయ్యో చాలా తప్పు చేసావురా బాబు, చాలా తప్పు చేసావురా అని యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అదనమాట. ఇది చెప్పారు అపోస్తలుల బోధ. అంతేగాని లేవీలు ఇలా చేసేవారు, అలా ఆయన ఇలాగ ఉండేవాడు, ఇగో కొంతమంది భక్తుల చరిత్రలు ఇలాగుండేవి. ఇది ఎప్పుడు చెప్పాలి? ఇది ఎప్పుడు?
అపోస్తుల బోధ బాగా బుర్రకెక్కిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ప్రారంభంలో క్రైస్తవులైనటువంటి వాళ్లకు చెప్పవలసిన మాటలు ఏ మాటలు? బాప్తిసం పొందిన వారికి నువ్వు చెప్పవలసిన బోధ ఏ బోధ? ఏది తెలియకుండా నీకు ఇష్టమైనట్టుగా ముక్క ముక్కలుగా చెప్పారు. ఒకటో తరగతిలో జాయిన్ అవుతారు, ఎంచక్క చెప్తారు. ముందు వాళ్ళు నేర్పుతారు, 1 2 3 4 నేర్పుతారు, అంతేనా? వాళ్ళు 1 2 3 బండిరా అయిపోగానే అమ్మ ఆవు ఇల్లు ఏగ రెండో తరగతి మరి ఒకటో తరగతి చదువుకుండా మర్చిపోయాను. అంతేనా? అమ్మ ఆవు ఎక్కడ ఒకటో తరగతినా? ఒకటో తరగతికి వెళ్ళిన వాళ్ళు చెప్పండి నాకు. ఒకటో తరగతి అమ్మ ఆవు కూడా ఒకటో తరగతి అంట. అది ఒకటో తరగతి, తర్వాత రెండో తరగతి, తర్వాత మూడో తరగతి. అలాగే బైబిల్లో కూడా అపోస్తుల బోధ ఒకటో తరగతి. అక్కడి నుండి అలా రండి, అప్పుడు ప్రకటనకి వెళ్తురు. కానీ ఏమీ తెలీదు, ఎక్కడ ఎత్తుకోవాలో తెలీదు, ఏ బోధో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. మధ్యలో మా మీద తిరగబడ్డాం. పోనీ మేమేమైనా తప్పు చెప్పామనుకో, నేనే అంటున్నాను, లేఖనంలో కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలన పొరపడుతున్నారు. కొంతమంది పొరపాటు చెప్పచ్చు, మనం ఏం చేయలేం. నేనైనా ఒకరు పొరపాటు చెప్పచ్చు. అప్పుడు మీరు ఏమన్నా మీరు ఇలాగ అన్నారు కానండి, ఇది కాదు కాదండి అంటే, ఓహో సారీ అని అంటాను. లేఖనములో కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలన పొరపడుతున్నారు. బైబిల్ అర్థం అవ్వలేనప్పుడు పొరపాటు పడతారు. ఒకవేళ తప్పు చెప్పేస్తారు. ఆ తర్వాత నువ్వు తెలుసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు రైట్ వేలోకి వస్తావు. సిద్దిపేట వెళ్ళారు నిన్నటి వరకు మీటింగ్స్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టార్టింగ్లో డైరెక్టర్ గారు బోధ అసలు ఇష్టపడేవారు కాదట. ఇప్పుడు రహస్యంగా విని మళ్ళా మన బోధే అన్ని సంఘాల్లో కూడా చెప్పుకుంటున్నారట. చూడండి, అనే ఈ మధ్యన అందరి చర్చిల్లోని డైరెక్టర్ గారు బోధ చేస్తున్నారు. వాళ్ళు ముందు మనల్ని కాదనుకున్నారు, కానీ తర్వాత మాత్రం మెల్లిగా అలాగా స్టడీ అయ్యారని. పొరపాటు పడతారండి. స్టార్టింగ్ ఎవరైనా తెలియనప్పుడు మీరు పొరపాటు పడతారు. తర్వాత తెలుసుకోవాలి. సరే అపోస్తలులు, టైం అయింది, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎలా చదవాలో, ఎవరు ఎక్కడ ఎలా బోధించారో, ఏది ప్రారంభించారో, బాప్తిసం పొందినటువంటి వారికి ఎవరి గురించి చెప్పాలో ఇవన్నీ కూడా మీరు బాగా రాశారు. ఇవి కొంచెం మేము అర్థం చేసుకొని మేమంతా ఏకభావముతో ఏకతాత్పర్యము కలిగి అందరూ ఏ సబ్జెక్ట్ అయినా ఒకే తాత్పర్యం వచ్చేటట్లుగా, ఒకే భావం కలిగినట్లుగా చెప్పగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.